నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ దంపతులు భారత శాస్త్రవేత్తలు ప్రజలను కాపాడారన్న హరిచందన్ నాడు నేడు పనులకు నిధుల కొరత లేదు ఆసుపత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దన్న సీఎం జగన్ అనంతపురం జిల్లా కియా కార్ల కంపెనీ సమీపంలో రోడ్డు ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న 4 మృతి నగరంలో పారిశుద్ధ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి పెదజాలారిపేట బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వాస్ భూషణ్ హరిచందన్ దంపతులు కరోనా టీకా వేయించుకున్నారు. ఎటువంటి సంశయము లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులకు 3వ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ ఝాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. టీకా పూర్తిగా సురక్షితమైందని దీని ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాన్ని అందించారని చెప్పారు. మరోవైపు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా కరోనా టీకా వేయించుకున్నారు. I doubt this dreaded disease, COVID-19 pandemic, because this must be rooted out from not only the state, from the whole country. So I think the persons who are eligible, they must get vaccinated. నాడు నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భూసేకరణలో గాని ఇతరేతర ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో కియా కార్ల పరిశ్రమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మరణించారు. 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, అతనితో పాటు మరో 3 మృతి చెందారు. సుమారు ఈరోజు ఉదయం అంటే 2:3:2021 సుమారు 1:40 ఆ మధ్య ప్రాంతంలో 1:50 మధ్య ప్రాంతంలో మాకు ఫోన్ కాల్ వచ్చింది. పెనుగొండ మండలం కియా ఫ్యాక్టరీ కార్ల ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక కారు ముందు పోతున్నటువంటి ఒక తెలియని వాహనాన్ని ఢీకొట్టి కారులో ఉండేవాళ్ళు సీరియస్ ఇంజురీ అయినారని చెప్పి మాకు కాల్ వచ్చింది. వెంబడే నేను మా పెనుగొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు మా సిబ్బంది రావడం జరిగింది. తర్వాత కారులో చూస్తే వాళ్ళు దాదాపు వాళ్ళ అంబులెన్స్ కూడా 108కి ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళు వచ్చినారు. తర్వాత 4 వ్యక్తులు, 2 మగ వ్యక్తులు, 2 ఆడ వ్యక్తులు, వీళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక శాంత్రో కారు KH05 MA 6792 అనే ఒక వెహికల్లో వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగింది. బాగా సీరియస్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళకి సివియర్గా బ్లీడింగ్ కూడా అయింది. వాళ్ళైతే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. 108 వాళ్ళు వచ్చి చనిపోయినారు అన్నట్టుగా చెప్పినారు. వాళ్ళని వెంబడే పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్కి 4 షిఫ్ట్ చేసి ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ ప్రాంతానికి? వాళ్ళు ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులను చూసి వాళ్ళు ఒకరు బెంగళూరు, 3 ఢిల్లీ వ్యక్తులుగా ఆధార్ కార్డు బట్టి మనకి. నగరంలో పారిశుద్ధ పనులకు జీవీఎంసీ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. జోన్ 3 పరిధిలోని 19వ వార్డులోని పెదజాలారిపేట ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. అక్కడి ప్రజలతో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ విభాగం చేపడుతున్న పనులు, మంచినీటి సరఫరా జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు. సామాజిక మరుగుదొడ్లను కూడా పరిశీలించారు. వాటిని నిరంతరం పరిశుభ్రపరిచే విధానం చర్యలు తీసుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ను ఆమె ఆదేశించారు. తడి, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త చెదారాలను వేరు చేసి వాహనాలకు అందించేటట్లు చూడాలని అన్నారు. పెదజాలారిపేట బీచ్ ప్రాంతాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని
శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సముద్రంలో కరుస్తున్న మురుగునీటిని ఎస్టీబీ వైపు మళ్లించడానికి అవకాశాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ శాస్త్రి, పర్యవేక్షక ఇంజనీర్ వినయ్ కుమార్, జోన్ 3 కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో ఎంపీ విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. 94, 95, 97 వార్డులలో విజయసాయిరెడ్డి అపూర్వ స్పందన లభించింది. ప్రతి వార్డులోనూ పూలతో స్వాగతం పలికారు. మురికివాడల్లో ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. తమ అభ్యర్థుల్ని గెలిపిస్తే సమస్య రహిత వార్డులుగా తీర్చిదిద్దుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. విజయసాయిరెడ్డి పర్యటనతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. సాయిరెడ్డి పర్యటనంతా ఓ పండుగ వాతావరణంలా సాగింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, అభ్యర్థులు ఆదిశెట్టి మురళీకృష్ణ, ముమ్మన దేవుడు, గంట్ల వెంకట లీలావతి తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ములగపాక నాగవేణి అప్పారావులు మల్కాపురంలోని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఎలాంటి పదవి లేకుండానే సేవ చేస్తూ వచ్చామని, కార్పొరేటర్గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్న ములగపాక నాగవేణితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఉధృతంగా సాగుతుంది. గడప గడపకు ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. మనం 61వ వార్డులో ఉన్న 61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ములంపాక నాగవేణి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ప్రజలతో మమేకమవుతున్నటువంటి నేత అప్పారావు గారు మనతో ఉన్నారు. నాగవేణి గారు, ఈ ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీకు వస్తున్నటువంటి స్పందన ఏంటి? నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు ములంపాక నాగవేణి అండి. 61వ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను వీధి వీధికి వెళ్తున్నాను, వెళ్ళి అందరి సమస్యలు తెలుసుకుంటున్నాను. నాకు అందరూ కూడా బ్రహ్మరథం పెడుతున్నారు. అందరూ గెలిపించాలి, నువ్వే గెలాలమ్మా అని అంటున్నారు. అందరూ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరినీ అందరి దగ్గరికి వెళ్ళి ఏంటి మీ సమస్య ఏంటి, నన్ను గెలిపంతే నేను తప్పకుండా మీ సమస్య నేను తీరుస్తానని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి సమస్యలు చెప్తున్నారమ్మా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం? సమస్య అంటే కాలువల గురించి, తర్వాత రోడ్ల గురించి, లైట్ల గురించి, తర్వాత ఇక్కడ బోరింగ్ లేదని ఒకరు ఏవో అన్నీ చెప్తున్నారండి. చాలా వింటున్నాను. నేను ఏ పదవి లేకుండా మేము సేవ చేసామండి. ఇంకా పదవి ఇస్తే ఇంకా మంచి సేవ చేస్తానని నేను కోరుకుంటున్నాను. అదే, మీరు చాలా కాలంగా ఈ ప్రాంతంలో ప్రజలకు నిత్యం సహకారిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏంటండి స్థానికంగా మిమ్మల్ని కానీ గెలిపిస్తే ఏంటి మీ మేనిఫెస్టో ఏంటి? నమస్తే అండి, నా పేరు అమ్మప్పారావు అండి. సార్, ఇంత ఘన స్వాగతం నాకు వస్తుందని అనుకోలేదండి. నేను రాజకీయం రావడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ రాజకీయం తిరిగా కానీ రావడం ఫస్ట్ టైము. చాలామంది బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రతి కుటుంబం ఇంటింటిలో ఇది ఆర్తరిస్తున్నారు సార్. బ్రహ్మరథం పెట్టి ఎలాగైనా సరే మీరే రావాలని చెప్పి చాలామంది అందరూ కూడా చాలా కోరుకుంటున్నానండి. నేను చేస్తాను. రాజకీయంగా లేనప్పుడే చాలా చేసిన పనులు. రాజకీయంగా కల్పిస్తే చాలామంది కూడా ఉపాధి కూడా కల్పిద్దామని అనుకుంటున్నానండి. చాలామంది ఖాళీగా ఉన్నారండి. అక్కడ నుంచి ఒడిశా నుంచి, బీహార్ నుంచి వచ్చి పని చేస్తున్నారండి. వాళ్ళకి ఏదైనా పని చూపిద్దామని, ఉపాధి చూపిద్దామని మా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఈ వార్డులో మంచి ఆదరణ లభిస్తుంది. తనకు ఒక అవకాశం ఇస్తే ఈ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ జీవీఎంసీ 86వ వార్డు వైసీపీ అభ్యర్థి దామా సుబ్బారావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాజీవ్ నగర్ లోని విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని దామా అభ్యర్థించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని దామా సుబ్బారావు అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్న ధీమాని ఆయన వ్యక్తం చేశారు. ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా 86th వార్డులో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే
మాకు ఈ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దానికి కారణం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం మేము, ఆ పథకాల ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరినాయి. ఆ చేరటం వల్ల ఇవాళ స్పందన అయితే మాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అందరికి కూడా. ఎందుకంటే సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టానికి ఏ పథకం పెట్టాలనే ఆలోచనతో నవరత్నాలు ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు దక్కింది. అంతేకాదు ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడొస్తే ఇవాళ ప్రతిపక్షాలు ఎంత బుర్జలినా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ మేము వ్యతిరేకమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా మా విజయారెడ్డి గారు 24 కిలోమీటర్ల వాళ్ళు సంఘీభావంగా పాదయాత్ర చేసి ఆ పరిరక్షణ కమిటీ సంఘీభావంగా పాదయాత్ర చేసి దానికి సంఘీభావం తెలియజేసి మీటింగ్ పెట్టాం మేము. అలానే మొన్న బంద్లో కూడా మేము అగ్రభాగం పోరాడి అక్కడ రోడ్ల మీద కూర్చున్నాం. అంతేకాదు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏ పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపని చెప్పేసి మా పార్టీగా స్టాండ్ తీసుకున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఎంపీలు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా మేము అగ్రభాగం నుండి పోరాడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ వార్డులో వార్డు అభ్యర్థిగా నేను సంవత్సర కాలం నుంచి ఇంతకుముందు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు మా దామా ఫౌండేషన్ చేస్తూ ఉన్నాం. మేము బిజినెస్లో ఉన్నప్పటి నుండి కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ 1 year కరోనా టైంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మేము. దాదాపుగా సన్న బియ్యం పంచాం, శానిటేషన్ చేసాం, బ్లీచింగ్లు చేసాం, కూరగాయలు పంచాం, రకరకాల కార్యక్రమాలు. జీవీఎంసీ 31వ వార్డు వైసీపీ అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ కు జనం నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. వార్డులో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువకుడినైనా తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డులోని సమస్యలు పరిష్కరిస్తానంటున్న నవీన్ కుమార్ కు ప్రజలు భరోసా ఇస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. బత్తిన నవీన్ కుమార్, బత్తిన నాగరాజ్ వారి కుమారుణ్ణి రాబోయే జీవీఎంసీ ఎలక్షన్స్ లో 31వ వార్డు తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు వార్డు పర్యటన దాంట్లో భాగంగా గాజుల వీధి స్ప్రింగ్ రోడ్లో పర్యటించడం జరిగింది. అక్కడ జనాలు అశేషమైన జననిరాజాలు పలుకుతూ నన్ను స్వాగతం పలుకుతుంటే ఆనందంతో మీరే చూస్తున్నారు నా యొక్క ఆనందాన్ని. అంతేకాక జగనన్న గారు పట్టిన సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, పెన్షన్ పథకం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటింటికి డోర్ డెలివరీ పద్ధతి కానీ, మరి ఇతర సర్వీసులు స్కీమ్స్ సహా వాళ్ళే మాకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా మేము వాళ్ళకి చెప్పకపోయి వాళ్ళే మాకు తిరిగి చెప్తున్నారు. వాళ్ళు పొందిన లబ్ధి కానీ మరి ఇతర కానీ ఈ ఆనందంలో వార్డు ప్రజలు మొత్తం నాకు అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను. మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేస్తారని ఇప్పుడు ఊహించుకోలేదు. నాలాంటి ఒక యువకుడికి పార్టీ గుర్తించి, మా నాన్నగారు చేసిన సేవలు గుర్తించి 10 సంవత్సరాలుగా జీవీఎంసీ 37వ వార్డు వైసీపీ అభ్యర్థి చెన్నా జానకీరావు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న చెన్నా జానకీరావు ధీమా వ్యక్తం చేశారు. నా పేరు చెన్నా జానకీరామ్, 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని. నేను గత 11 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ పెద్దలు అధిష్టానం వరకు నాకు ఏ ఒక్క పనులు కానీ, ఏవైనా వర్ధంతులు కానీ ఏమి చేయమన్నా చేసేవాడిని. మన జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం, ప్రతి దానికోసం, మా పార్టీ కోసం నేను కష్టపడుతూ వస్తున్నాను. అది మమ్మల్ని, మా పార్టీని గుర్తించి మా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు అవన్నీ మాకు గుర్తించి మమ్మల్ని దేవుడిలాగా ఆదుకొని మా రెల్లిల్ని కార్పొరేట్ టికెట్గా ప్రకటించారు. ముందుగా నేను మా వాసుపల్లి గణేష్ కుమార్ గారిని నేను నమస్కరిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని నేను ఆశిస్తున్నాను. మహిళలకు, యూత్కి, అలాగే మన అభ్యర్థి చెన్నార్ జానకీరామ్ గారికి
మేమందరం కలిసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి పిలుపు మేరకు, గణేష్ కుమార్ ఆశయాల మేరకు మన జానకిరామ్ గారికి సీట్ ఇచ్చారండి. కంపల్సరిగా ప్రతి వార్డులోనే మేము జగనన్న పరిపాలించే నవరత్న పథకాలు ఇంటింటికి చెబుతూ మేము ఈ ఏరియాలో ముందుకెళ్తూ మా జానకి గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ముందుకు తీసుకెళ్లి మేయర్ సీట్ కూడా కైవసం చేసుకోవాలని ఆశిస్తూ మేము కష్టపడుతున్నాము. ఆ జగన్ గారి ఆశీస్సులతో అతను పెట్టే పథకాలే మమ్మల్ని గెలిపిస్తాను ధీమాగా మేము వ్యక్తం చేస్తున్నాము. అలాగే ప్రతి గడప గడపకి వెళ్ళి మేము ప్రతి వార్డు మా ఏరియా వార్డు అంతా తిరిగి మేము ముందుకు వెళ్ళి చెప్తాము. పార్టీలో మాత్రం ప్రతి ఒక్కరం కష్టపడి. జీవీఎంసీ 35వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. పూర్ణ మార్కెట్లోని తన కార్యాలయంలో కార్యకర్తలతో మమేకమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిచినప్పటికీ పార్టీకే అంకితం ఇస్తానని చెప్పారు. నమస్కారం, నేను మీ విల్లూరి భాస్కర్ రావు సోదరుడు మాట్లాడుతున్నాను. 35వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ మీ అందరి దీవెనల కోసం కూడా ఈరోజు 35వ వార్డులో ఉన్న ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఎలక్షన్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆదేశాలు సూచనల మేరకు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా క్యాండిడేట్తో పాటు 4-5 ఉండాలనే నియమ నిబంధనలు పాటిస్తూ డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ప్రజల ఆదరాభిమానాలను పొందడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే మార్చి 10వ తారీఖున ఎలక్షన్ ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అత్యధిక 98 వార్డుల్లో కూడా అత్యధిక మెజార్టీ ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా అత్యధిక మెజార్టీ ఇచ్చి రేపు కౌన్సిల్లో నేను వెళ్ళబోతున్నాను. అలాగే రేపు ఈ 35వ వార్డులో స్థానిక సమస్యలు ఏ ఉన్నా సరే నేను సొంత బాధ్యతగా తీసుకొని సమస్యలు లేని 35వ వార్డుగా తీర్చిదిద్దుతానని. జీవీఎంసీ 97వ టీడీపీ అభ్యర్థి సేనాపతి వసంత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని పులగవానిపాలెంలో ఇంటింటికి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ప్రతి ఓటర్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో ఉత్సాహంగా ప్రచారాన్ని సాగించారు. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఒక్క అవకాశం ఇమ్మని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను మోసం చేసిందని వసంత శంకర్రావులు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. మరో అవకాశం ఇస్తే వార్డులోని పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని, అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ఇక్కడ మాకు గతంలో నేను కార్పొరేటర్గా చేసేటప్పుడు టీడీపీ కార్పొరేటర్గా పార్టీలకి కులమతాలకి అతీతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొత్తగా 97వ వార్డుగా ఈ వార్డు మారింది. ఇక్కడ దుర్గానగర్, కామాక్షి నగర్, వికలాంగుల కాలనీ, అయ్యప్ప నగర్, కుమార్ కాలనీ ఇవన్నీ కూడా చూస్తే నర్వానిపాలెం ఇక్కడ చాలామంది ప్రజలందరూ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అదేంటంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. అలాగే బండా సత్యనామూర్తి గారు, అలాగే ఇక్కడ అవగడ్డ అప్పలనాయుడు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చాలా హౌసింగ్ కానీ, రోడ్లు, కాలువలు, డ్రైనేజీ కానీ చాలా అభివృద్ధి, చాలా ముచ్చటగా ఉన్నాయి రోడ్లు అని చూస్తాను. అయితే గత 2 సంవత్సరాల పాటు చూస్తే ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. చాలా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని తెచ్చుకొని అలాగే మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీని తేవాలని చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. తప్పకుండా నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాను. నేను ఇంచుమించు దగ్గర ప్రతి ఇంటికి కూడా వెళ్ళాను. ప్రతి ఇంటి మీద కూడా ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పానే సుమారు ఇంచుమించు దగ్గర 400-500 ఇళ్ళకి గత ప్రభుత్వంలో మన బండారు సత్యనామూర్తి గారు అలాగే మన అవగడప్పటి గారి నాయకత్వంలో ఇక్కడ చాలామందికి హౌసింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రోడ్స్ నేను మొదట్లో అనుకున్నాను, ఎందుకంటే ఇది మా కొత్తగా మా గతంలో ఈ ఏరియా అంతా కంప్లీట్గా పెందిత వార్డులో ఉండేది. ప్రస్తుతం ఏంటంటే ఇది 97వ వార్డులోకి ఈ ప్రాంతం అంతా కూడా మాకు కలిసింది. అయితే ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఈ ప్రాంతానికి అవగడప్పలాడి గారు బాగా సీనియర్ మోస్ట్ నాయకులైన ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది గతంలో. ఎందుకంటే మా నాన్నగారు సర్పంచ్ ఉండేటప్పుడు కూడా అవగడప్పలాడి గారు కూడా ఈ ప్రాంతంలో ఆయన సర్పంచ్గా చేయడం జరిగింది. ఈరోజు మా నాన్నగారు అవగడప్పలాడి గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా గతంలో పనిచేశారు. కానీ ఈరోజు వారిద్దరు అబ్బాయిలను కూడా మళ్ళీ మీ ఇద్దరు కలిసి పనిచేసే భాగ్యం, అదృష్టం కూడా ఇక్కడ మళ్ళీ మాకు వచ్చింది. అలాగే ఇక్కడ కాలనీ అభివృద్ధి కోసం తప్పకుండా అప్పటి గారి సారథ్యంలో మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 1,50,00,000 రూపాయలతో ఈ కాలనీని తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఒక 250 వరకు ఇల్లులు మంజూరు చేయడం జరిగింది ఈ కాలనీకి.
అలాగే ఈ రోడ్లన్నీ ఒక్కొక్క రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీలోనే అయ్యాయి తప్పితే గతంలో ఇప్పుడు ఈ కాలనీకి అభివృద్ధి లేదు. అలాంటిది తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో విపరీతమైన అభివృద్ధి జరిగింది. ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కనీసం తట్టడి మట్టి కూడా ఎక్కడ వేసిన పాపాన పోలేదు. అలాగని ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఏదో సంక్షేమ పథకాల పేరు చెప్పి తూతూ మంత్రంగా ఏయో ఇస్తున్నారు. ఇచ్చిన దానికంటే డబల్ లాక్కుంటున్నారు మన జనాల దగ్గర నుంచి. అంచేత మీరు ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీకి మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకే వేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. జీవీఎంసీ 66వ వార్డు టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కనితి రోడ్ అజీమాబాద్ లోని ఆయన ప్రచారాన్ని సాగింది. ఓటర్లను కలిసి మరోసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. కార్పొరేటర్ గా గతంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని రఫీ చెప్పారు. మరో అవకాశం ఇస్తే మరింత మోడల్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు బలపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ 63వ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గతంలో జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా 63వ వార్డు, పాత 63వ వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించారు. ఈ అవకాశం నేను తప్పకుండా వార్డుని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం కూడా నేను ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడం జరిగింది. దానిలో భాగంగా మరి వార్డులోని గతంలో సుమారు 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ, రోడ్లు డ్రైనేజీ సమస్య కానీ, అలాగే పెద్దగడ్డలు ఇందిరా కాలనీల గడ్డ గురించి కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ, ముఖ్యంగా కైలాస ప్రాంతంలో 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడు అక్కడ 30 లక్షలతో మరి కమ్యూనిటీలు మంజూరు చేయడం జరిగింది. అలాగే అజిమాబాద్లో కమ్యూనిటీలు కట్టించాము. అలాగే 2 అంగన్వాడీ స్కూల్స్ ఇచ్చాము. గతంలోనే పెన్షన్లు 120, 132 పెన్షన్లు ఈరోజు 2000 మంది పైగా పెన్షన్లు ఇస్తున్నాము. 6000 మందికి రైస్ కార్డులు ఇచ్చాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి కానీ ఓటేస్తే తప్పకుండా మళ్ళీ పేద ప్రజలకు నడ్డి విచ్చే విధంగా, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ రాబోయే జీవీఎంసీ ఎలక్షన్ మీకు తెలుసు, ఈ ఎలక్షన్ ఒక కీలకమైన పాత్ర. జీవీఎంసీ 66వ వార్డు వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. గడప గడపకు వెళ్లి తనను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. యువకుడినైనా తనను కౌన్సిల్ కు పంపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఆదేశాల మేరకు ఇక్కడ విశాఖపట్నం జీవీఎంసీ 66వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు ఇక్కడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మన నాగిరెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి మన దేవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే 66వ వార్డులో నవాబ్ నగర్లో విస్తృత స్థాయిలో గడప గడపకి పర్యటిస్తున్నప్పుడు ప్రతి గడపలో ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా మీరు రావసరం లేదమ్మా, మేము జగనన్న తోడుగా ఉంటాం, ప్రతి సంవత్సరం జగనన్న మాకి మా ఇంట్లో బిడ్డలా, మా ఇంట్లో అన్నలా, మా ఇంట్లో తమ్ముళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో సాయం చేస్తూ మా అందరికి అన్నగా కొడుకులా ఉన్నాడు, మిమ్మల్ని నించోబెట్టడం కాదు జగనన్నను చూసి మేమందరం ఓటేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు జగనన్నకి ఏ విధంగా మంగళహారతులు పడతారో అలాగే ప్రతి ఒక్కరు నన్ను తన ఇంట్లో బిడ్డలా, తన ఇంట్లో అన్నలా, తన ఇంట్లో తమ్ముళ్ళ ప్రతి ఒక్కరు మంగళహారతులు పడతా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లెములకు, ప్రతి ఒక్క పెద్దమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 66వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ గారు గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మన జగనన్న పాలన, జగనన్న యొక్క ఇచ్చిన పథకాలు ఏ విధంగా అయితే అందుతున్నాయో, ఎలాగైతే మన ప్రభుత్వం అక్క చెల్ల జీవీఎంసీ 24వ వార్డు బీజేపీ జనసేన అభ్యర్థి అడబాల లక్ష్మీ శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నక్కవానిపాలెం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. 24వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా పేరు అడబాల లక్ష్మి అండి. అన్ని ఏరియాలు తిరగడం అయింది. అందరూ కూడా స్పందన బాగానే ఉంది. వాళ్ళ సంస్థల గురించి మేము అడుగుతున్నాము, వాళ్ళు చెప్తున్నారు.
కొన్ని ప్రతి ఒక్కరిని కలవడం వాళ్ళ సమస్యలు మేము చెప్పాము. వాళ్ళు కూడా స్పందన అయితే బాగానే ఉంది. కొన్ని ఏరియాల్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తామండి. మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వీర మహిళలు జన సైనికులు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము చేతులెత్తి జోడించేది అడిగేది ఏంటంటే మా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఏ వార్డులో ఏ సమస్య ఉన్నది కూడా మేము క్లియర్ చేస్తామని కూడా మే ఛానల్ ద్వారా మేము తెలియజేస్తామండి. ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. మేము 24వ వార్డులో ఎన్ని ఏరియాలు అయితే ఉన్నాయో అన్ని ఏరియాలు టోటల్గా సందులు కవర్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ ఈ 24వ వార్డులోని కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయని సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా మేము కేవలం మట్టి రోడ్లోనే ఉన్నాం. మట్టి రోడ్లోంచే మేము అన్నీ చేస్తున్నాం. కానీ 24వ వార్డు ప్రజలందరూ కలిపి జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే మార్పు ఏంటో చేసి చూపిస్తామని మేము ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నామండి. గాజు గ్లాస్ గుర్తుకి జీవీఎంసీ 69వ వార్డు వైసీపీ అభ్యర్థి బోగాది సన్యాసిరావు రెడ్డి తుంగ్లాంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. గాజువాక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని దేవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 2 ఏళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమని గెలుపు బాటలో నడిపిస్తాయని అన్నారు. బోగాది సన్యాసిరావును ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పారిశ్రామికవాడలో ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. 58వ వార్డు వైసీపీ అభ్యర్థి గులివింద లావణ్య, పార్టీ అధినేత గులివిందల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ నేతృత్వంలో ఈ ప్రచారం సాగింది. గులివిందల లావణ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమని విజయ పదంలో నడిపిస్తాయని లావణ్య అన్నారు. సమస్యలు వార్డులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని వాటిని ఏమైనా చిన్న సమస్యలు ఉంటే 10 రోజుల్లో పెద్ద సమస్యలు ఉంటే ఎలక్షన్ కంప్లీట్ అయినాక వాటిలోనే 3 నెలల్లోకి తీరుస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన రావడం మాకు ఎనర్జీ అనేది డబల్ అవడం జరిగింది. జగనన్న స్వరూపం ఆయన రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా వార్డులో ఒక్కసారి ఎవరైనా సరే మేము ఎందుకు ఓటేయాలి జగనన్నకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనడానికి ఒక్కసారి రీజన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే జగనన్న ఏంటంటే రకరకాల స్కీమ్స్ తెచ్చిపెట్టారు. మేనిఫెస్టోలో వచ్చిన స్కీమ్సే కాకుండా ఇంకా 10 రకాల స్కీమ్స్ తెచ్చిపెట్టి కరోనా సమయంలోనే మాత్రం స్కీమ్స్ అన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ప్రజల యొక్క బాధను తీర్చారు. అంతేకాకుండా మా నాన్నగారు గురించి 58వ వార్డులో రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు మా వార్డులో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో ప్రముఖంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రతి సమస్యను కూడా సూచిస్తూ ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు కూడా అతి త్వరలో భరోసా ఇస్తూ తీరుస్తానని భరోసా ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రాబోయే రోజుల్లో వచ్చే మార్చి 10వ తారీఖుని జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శ్రీమతి గులివింద లావణ్య అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు కోరడం జరిగింది. ఈరోజు 58వ వార్డులో విజయసాయిరెడ్డి గారు అలాగే మల్లా విజయప్రసాద్ గారు ఎంపీ గారు గులివింద లావణ్య పర్యటన చేశారు. స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చి లావణ్యాన్ని బలపరిచి లావణ్యాన్ని గెలిపించాలని అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సంఘం కమిటీ నుంచి. అలాగే జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ అభ్యర్థి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి పడకేసిందని ఆయన విమర్శించారు. తమను గెలిపిస్తే పారిశ్రామిక వాడలో యువతకు ఉపాధి, కొండవాళ్ళ ప్రాంతాల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తానంటున్న పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. మనం 60వ వార్డులోనూ 60వ వార్డు టీడీపీ అభ్యర్థి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. నిత్యం ఓటర్లను కలుసుకుంటూ
వారి మద్దతును పొందుతున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధాకర్, ఏ అంశాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఏదైతే ప్రభుత్వం 20 నెలల నుంచి ప్రజలకి మభ్యపెట్టి చెప్తుందో, హామీలు ఇచ్చిందో, పెన్షన్ 3000 ఇస్తారని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో అది ఏదైతే నెరవేర్చలేదో, అలాగే ప్రభుత్వం ఈరోజు ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చాలా వ్యయంతో ఈరోజు ఆటోలు కొంటే అవి నిరుపయోగంగా రోడ్ల మీద పడి ఉన్నాయి. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నదంటే ఈరోజు కూడా రేషన్ ఇవ్వలేని పరిస్థితి. కొండవాళ్ళ ప్రాంతం అంతా కూడా కార్మిక సోదరులు ఈరోజు అదే రేషన్తో ఆధారపడి ఈరోజు జీవిస్తున్న పరిస్థితి. అలాంటి వాళ్ళు కడుపు మీద కొట్టి ఈరోజు ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఇప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అంతేకాకుండా గతంలో డీలర్ ఏదైతే ఉన్నాడో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేటప్పుడు వెళ్ళి వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళ అవకాశం ఉండేటప్పుడు తెచ్చుకునేవారు. కానీ ఈరోజు ఈ 15 రోజుల్లో ఏ రోజు వస్తారో తెలియక, ఇన్ఫర్మేషన్ లేక, ఎప్పుడు ఉండాలో తెలియక, ఒకవేళ వచ్చి వెళ్ళిపోతే మళ్ళా రేషన్ రాదనే భయంతో, భయాందోళనతో ఈరోజు ప్రజలు బతుకుతున్నారు. అంతేకాకుండా కొండవాళ్ళ ప్రాంతంలో చూసినట్టయితే వాటర్ సమస్య. అందరూ కూడా కొండవాళ్ళ ప్రాంతంలో వాటరు డంపింగ్ చేయలేక ఎవరి కాలే మళ్ళీ సొంతంగా ఒక డబ్బాలు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ పైకి మోసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. పారిశ్రామిక ఉన్నారు, ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తుంది. స్థానికంగా ఉన్న పరిశ్రమలో 75% వారికే కేటాయించాలని ఒక చట్టం చేసినా అది అమలు కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిల్లో అలాంటి వాటిపై ఏ విధమైనటువంటి స్పందన? అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక తీర్మానం చేశారు, స్థానిక కంపెనీలో స్థానికులకే ఏదైతే జాబ్ ఇవ్వాలని చెప్పారు. కానీ ఈ 20 నెలల్లో ఒక జాబ్ మేళా కానీ స్థానిక కంపెనీలతో కానీ మాట్లాడకుండా వాళ్ళతో టైఅప్ అయిపోయి ఈరోజు స్థానికంగా ఉన్న యువతకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు మేము కంపల్సరీగా స్థానిక కంపెనీలతో మాట్లాడి స్థానిక యువతలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టాం. 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని కూడా పెట్టాం. మేము కార్పొరేషన్లో గెలిచిన వెంటనే ఫస్ట్ తీర్మానం అదే చేస్తాం. తీర్మానంతో ఆగిపోకుండా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 100% లోకల్కి ప్రయారిటీ ఇవ్వాలని, స్థానిక యువతకి ప్రయారిటీ ఇవ్వాలని, స్థానిక యువతలకే మనం సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తాం. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపిస్తే ఈ వార్డుని డెవలప్ చేయడంలో మీకున్నటువంటి యాక్షన్ ప్లాన్, ఆలోచన విధానం ఏంటి? కొండవాళ్ళ ప్రాంతంలో వర్షం పడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న రిటర్నింగ్ వాల్స్ సరిగ్గా లేక అవన్నీ కొండ చర్యలు పడిపోయి ఇళ్ళ మీద పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఏదైతే మేము గెలిచిన వెంటనే జీవీఎంసీ నిధులతో ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో రిటర్నింగ్ వాల్స్ కట్టవలసిన పరిస్థితి అర్జెంటుగా ఉంది. తర్వాత వాటర్ సమస్య ఉంది. కొండవాళ్ళ ప్రాంతం అంతా కూడా వాటరు పంపింగ్ అవ్వక ఆగిపోయిన పరిస్థితి ఈరోజు. దానికి పంపింగ్ సిస్టమ్ ఏదైనా జీవీఎంసీలో తీర్మానం చేసి ఏదైతే ఎక్కడి వరకు అయితే వాటర్ ఫోర్స్ వస్తుందో అక్కడికి ఏమైనా సంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపింగ్ సిస్టంతో పై కొండవాళ్ళ ప్రాంతానికి వాటర్ సప్లై చేయడం. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఎక్కడికక్కడ వాటర్ ప్లాంట్స్ జీవీఎంసీ తరపు నుంచి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం. ఇలా అంతేకాకుండా చాలా ప్రాంతంలో లో వోల్టేజ్ అయితే ఏదైతే ఉందో ఆ లో వోల్టేజెస్ కూడా జీవీఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు పెంపొందించడం. స్మార్ట్స్ వాటిగా విశాఖ జిల్లాలోనే స్వచ్ఛ భారత్లో ఫస్ట్ ఎలాగైతే వచ్చిందో అలాగా రాబోయే రోజుల్లో 60వ వార్డుని స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్ది ఒక పచ్చదనంగా హరిత వాటర్ కలుషం లేని వాటర్ని ఇక్కడ ఇచ్చి పరిశుభ్రంగా స్మార్ట్ సిటీగా తయారు చేసే ప్రయత్నంలో మేము ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే జరిగింది. తప్పకుండా మమ్మల్ని గెలిపించడం ద్వారా కౌన్సిల్లో వీటిపై గలం వినిపిస్తాం. తప్పకుండా ఈ వార్డుని స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్తున్నారు 60వ వార్డు టీడీపీ అభ్యర్థి పెదకుంశెట్టి శ్యామ్ సుధాకర్. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, పారిశ్రామిక వాడ నుండి. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ 67వ వార్డు అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గతంలో కార్పొరేటర్గా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ప్రజల నుండి సంపూర్ణ మద్దతు ఉందని, మరో అవకాశం ఇస్తే వార్డును నెంబర్ 1గా తీర్చిదిద్దుతానంటున్న పల్లా శ్రీనివాస్తో మా చీఫ్ బ్యూరో రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో ఉన్నారు. ఓటర్లను కలుసుకుంటూ మద్దతు తెలపాలంటూ వారిని అభ్యర్థిస్తున్నారు. మనం 67వ వార్డులో ఉన్నాం. 67వ వార్డు టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, ఇక్కడ మాజీ కార్పొరేటర్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు
ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? సార్, ఎస్టీవీ ఛానల్ వారికి నమస్కారం. పాదయాత్ర చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మంచి రెస్పాన్స్ ఉంది. ఏదైతే మేము కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం అన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. మరి ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని వేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. గతంలో జరిగింది తప్పు చేశాం అని ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో పరిణామాలన్నీ కూడా వాళ్ళు గ్రహించారు. నిత్యావసర వస్తువులు పెరగడం కానివ్వండి, రోడ్లో అధ్వానంగా ఉండడం కానీ, 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా సరే అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. ప్రజలు మాత్రం లూటీ చేశారు. ప్రతి విషయంలో కూడా పప్పు నుంచి చింతపండు నుంచి ఇసుక దాకా మొత్తం రేట్లు పెంచి ఈ 2 సంవత్సరాల్లో మన బడ్జెట్ని ఎంతలాగంటే అంత కొల్లగొట్టారు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త, సామాన్య వర్కర్ దగ్గర నుంచి అందరి బడ్జెట్, అందరి జోబులు కూడా లూటీ చేశారని చెప్పి ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని మీద మేము డెఫినెట్గా గెలుస్తాం. సార్, గతంలో కూడా కార్పొరేటర్గా ఈ ప్రాంతం నుంచి మీరు ప్రాతినిధ్యం వహించారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గతంలో 2007లో నేను ఈ ప్రాంతం నుంచి గెలిచేటప్పుడు మంచినీటి సమస్య చాలా ఎక్కువ ఉండేది. మొత్తం 4 రిజర్వాయర్లు కట్టించడం జరిగింది. బిహెచ్పి కొండ మీద రిజర్వాయరు, అలాగే అప్పని కాలనీ కొండపైన, మన గణేష్ నగర్ కొండపైన, అలాగే వజ్జన కొండది బూస్టర్ పంపింగ్ సిస్టమ్ అని రిజర్వాయర్ లేకుంటేనే బూస్టర్ పంపింగ్ సిస్టమ్తో అక్కడ వాటర్ ప్రజలకు అందించినదని. ఈరోజు కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కొండ పైన ఉన్న ఇంటికి కూడా వాటర్ ట్యాప్ ఇచ్చానంటే అది నా టైంలోనే నేను చేసిన పని. అది ప్రజలందరూ మనసుల్లో కూడా ఉంది. అది ఆ కొండ ప్రాంతంలో నేను పాదయాత్ర చేస్తాడు అందరూ కూడా బాబు మంచినీళ్ళు ఇచ్చావు, అప్పర్ భగీరథుడు నేను ఎలా మర్చిపోతాం, మేము మర్చిపో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవెనలు ఇచ్చారు. మీతో పాటు తిరగాలి, మీతో పాటు మీరు చేసిన మేలు మేము మర్చిపోలేమని చెప్పి చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా మంచిగా మన ఇంటింటికి వెళ్తాడు, మంచి దీవెనలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ మెట్ల మార్గం వేశారు, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేశాను. ప్లస్ ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర 380 పోల్స్ నేను కొండ ఏవైతే ఉన్నాయో గణేష్ నగర్, కాళికానగర్, అప్పుడు మన కాళికానగర్ కూడా మన దాంట్లో ఉండేది. అప్పనకోని ఎన్ని పరిధిలో కూడా ఎలక్ట్రికల్ పోల్స్ వేయడం జరిగింది. అలాగే అప్పనకోనలోనే వైర్లతో సమస్యతో ఉండేవారు. అంటే పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే షాక్ కొట్టిస్తుంది 32 kV లైన్స్, ఆ లైన్లు కూడా తీయడం జరిగింది. కష్టపడ్డాం, కష్టానికి ఫలితం ఇస్తారని చెప్పి ప్రజలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విషయం అలాగే విద్యా దీనికి వస్తే ఎక్కడ స్టేట్లోనే ఎక్కడా లేదు. గ్రంథాలయాన్ని మన వార్డులో నిర్మించడం జరిగింది 4000 SFతోనే. అది మన ఆంధ్ర రాష్ట్రంలోనే అలాంటి బిల్డింగ్ ఈవేళ కూడా లేదు. మరి అంత అలాగే హై స్కూల్ కూడా మనం స్ట్రెంత్ పెరిగింది. స్టేట్లోని 2nd బిగ్గెస్ట్ స్కూల్ ఇది. దాన్ని కూడా మనం స్కూల్ క్లాస్ రూమ్స్ కానీ అన్ని కూడా గ్రౌండ్ కానీ అన్ని డెవలప్ చేయడం జరిగింది. సార్, ప్రజలు మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిల్కి పంపిస్తే ఈ వార్డులో పెండింగ్ సమస్యల పరిష్కారానికి మీరు ఏం కృషి చేస్తారు? డెఫినెట్గా చేస్తానండి. ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తారని నాకు 100% నమ్మకం ఉంది. ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారో అవి లేకుంటే ఆ లబ్ధిదారులకు ఎవరికా డబ్బులు కట్టించుకొని వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, అదొకటి. అలాగే రేషన్ కార్డ్స్ చాలా మందికి తీశారు. ఏదో వంక చూపి రేషన్ కార్డ్స్ తీసి వాళ్ళకి పెన్షన్స్ కట్ చేశారు. ఆ పెన్షన్స్, ఆ రేషన్ కార్డ్స్, ఆ హౌసింగ్ స్కీము డెఫినెట్గా నేను వాళ్ళతో ఉండి ఫైట్ చేసి అవి తీసుకొస్తానని నేను మాటిస్తున్నాను. అలాగే ట్యాక్సెస్ కూడా, హౌస్ ట్యాక్సెస్ కూడా పెంచేస్తున్నారు. హౌస్ ట్యాక్సెస్ మా ఎదురు ఇందాలో బిల్డింగ్ ప్లింత్ ఏరియా తీసుకున్నారు, ఈరోజు స్క్వేర్ యార్డ్స్ మీద తీసుకుంటున్నారు. కాబట్టి దాని మీద మేము పోరాటం చేసి ఆపుతామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. అభివృద్ధి విషయంలోనే ఈరోజు వార్డులో పరిధిలోని రోడ్లు, లైట్లు, డ్రైన్స్ మనం చేయవలసి ఉంది. ఆ రోజే మంచినీళ్ళ సమస్యను నేను పూర్తి చేశాను. 2 సంవత్సరాల్లో 2007లో గెలిస్తే 2009లోనే మంచినీటి సమస్యను మొత్తం అన్ని కొండల మీదుగా నీళ్ళు ఇవ్వడం. ఈ కార్యక్రమాలు కూడా ఏదైతే ఈరోజు నేను మీ లేవనెత్తానో అవన్నీ కూడా నా బతుస్కంధాల మీద వేసుకొని మీ ఆశీర్వాదంతో డెఫినెట్గా సాధిస్తానని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటాం, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తాం. తప్పకుండా ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదిస్తే ఈ వార్డులో సమస్యలన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి ఈ వార్డును నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో కృషి చేస్తానని చెప్తున్నారు 67వ వార్డు టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, గాజువాక. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ కాలనీలో గడప గడపకు ప్రచారాన్ని చేపట్టారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజల్లో ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే వార్డును సుందరంగా తీర్చిదిద్దుతానంటున్న దొడ్డి రమణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. మనం 76వ వార్డులో ఉన్నాం. 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ మనతో ఉన్నారు.
రమణ గారు ఏ అంశాలను ప్రజల్లోకి మీరు తీసుకెళ్తున్నారు? స్థానికంగా ఉన్న సమస్యలు, ప్రధాన సమస్యలు 76వ వార్డులో డంపింగ్ యార్డ్ చాలా ఏళ్ళగా ఇబ్బంది పడుతున్నారు. గత పాలకులు హామీ ఇచ్చారు, కావాలని చెప్పి వాళ్ళే కాంట్రాక్టర్, వాళ్ళ అబ్బాయి ఏమో కార్పొరేటర్గా ఉండి దగ్గరుండి బాలచెరు గ్రామంలో డంపింగ్ యార్డ్ పెట్టిస్తే ప్రజలు పోరాటాలు చేశారు. కానీ దాదాపు మీకు 6 నెలలు పోరాటం చేస్తే కానీ ఇక్కడ లిఫ్ట్ చేయలేదు. అక్కడ డంపింగ్ యార్డ్ లిఫ్ట్ చేస్తాను ఇంతవరకు లిఫ్ట్ చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ఆరోగ్యంగా ఇబ్బంది పడతారు. మన దగ్గరలోని గంగవరం పోర్టుతో పోలీసులు ఇబ్బంది పడతారు, స్టీల్ ప్లాంట్ పోలీసులు పడుతుంది. అది కాక పక్కన ఉండి చాలా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన సమస్యగా అది ఒకటి ఉందండి. అలాగే గోపాల్ రెడ్డి నగరు, అక్కడ స్వతంత్ర నగరు, రిక్షా కాలనీ, బర్మా కాలనీ, ఆ ఏరియాలో పట్టాలు చాలా ఎన్నో ఎలాగ ఉన్నారు, నివాసం ఉంటున్నారు తప్ప పట్టా లేకపోవడం ఏముందంటే ఆ ఇల్లు మీద హక్కు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్టడు పేదవర్గాలు చాలా ఇల్లు నివాసం ఉన్న వారికి మనం కనీసం జీవోల ప్రకారం అన్ని ఇచ్చారు. లాస్ట్ టైం జీవో ఇచ్చారు కాబట్టి ఇక్కడ పాలకులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల పట్టాలు లేక చాలా ఇబ్బంది పడతారు. ప్రధాన సమస్యలు ప్రజలు తీసుకొస్తున్నారు. అలాగే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు చాలా ఎన్నో ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ కానీ, పోర్టు కానీ పరిసర ప్రాంతాల్లో కార్మికులు, అట్టడి వర్గాలు కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఇల్లు అద్దె కట్టుకోలేక, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. జరగబోయే పరిస్థితులు జీవితానికి కల్పిస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల కాలంలో దాదాపు ఈ వార్డులో 76వ వార్డులో దాదాపు 5-6 వేల మందికి మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే 45 గజాలు ఒక సెంటుకి పట్టా ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తాం. ఇలాంటి ప్రధాన సమస్యలన్నీ కూడా వార్డు మొత్తం అవగాహన, వార్డులో మొత్తం పరిశీలించిన సంవత్సరం కరోనా పరిస్థితుల్లో ఏ సమస్య ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో జిల్లా మంత్రివారి గారు అవంతి శ్రీనివాస్ ఎంపీ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. రేపు 50 రోజుల్లో మా ఉత్తరాంధ్ర జిల్లా ఆరాధ్య విజయసాయి గారు వార్డులో పర్యటిస్తారు. అప్పుడు సమస్యలు దృష్టిలో పెట్టి మేము గెలిచిన 6 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము తీసుకెళ్తాం. టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. మీ పాలకవర్గం ఏర్పడ్డాక పన్నుల భారం పెంచుతారు ప్రజల మీద అనే ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా తిప్పుకోవడం? ఏమంటే కళ్ళు ఉండి గుడ్డోళ్ళు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఇచ్చిన హామీలు 19 అయిపోయి లాస్ట్ 3 నెలల ముందు ఆడపిల్లలకి, ఆడపడుచులకి, అమ్మలకి ఏం చేశారు? అమ్మ పసుపు కుంకుమ అని చెప్పి 3 నెలల ముందు ఇచ్చాడు. మోసాలు చేయడం మాకు అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేస్తారు. ఏమైనా పెంచేయని అంటున్నారు, ప్రచారం చేస్తే తప్ప ఇంటి పనులు అయితే పెంచలేదు. అదే ఈ ప్రజల నుండి మీరు వెళ్తున్నప్పుడు స్పందన ఎలా వస్తుంది? ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపిస్తే ఈ వార్డును అభివృద్ధి చేయడంలో మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? 98 వార్డులో కన్నా ఈ 76వ వార్డు ప్రప్రదంగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి అన్ని రిహాబిలిటేషన్ కాలనీస్ ప్రతి ఏరియాలో కూడా ఇక్కడ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఓపెన్ పార్క్స్ పెడతాం, ఓపెన్ జిమ్స్ పెట్టిస్తాం. పార్కుల్లో కూడా అన్ని ఏరియాలో పార్క్స్ డెవలప్ చేస్తాం. యువతకి వ్యాయామశాలలు పెట్టిస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇక ప్రధాన సమస్యలు ఏమన్నాయంటే తాగడానికి మంచినీరు సమస్యలు, మంచినీరు సమస్య కాలుష్యం మంచినీరు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే అవసరమైతే మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేసి వేస్తాం. ప్రతి కాలనీలో కూడా ఒక మినరల్ వాటర్ సెంటర్ పెట్టిస్తాం ఉచితంగా కూడా. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏం కావాలన్నా అనునిత్యం అందుబాటులో ఉండే విధంగా మేము కృషి చేస్తాం. అదే చెప్తాం, ప్రజలతో నిత్యం మమేకమవుతూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలు వేస్తాయి. తనను ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపితే ఈ వార్డును 98 వార్డులోకి వెళ్ళా నెంబర్ 1గా తీర్చిదిద్దానని చెప్తున్నారు 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, గాజువాక నియోజకవర్గం నుండి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకు తీరుతామని 69వ వార్డు సిపిఎం అభ్యర్థి జి సుబ్బారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీని వార్డులో నిర్వహించారు. తనకు మద్దతు తెలపాలంటూ ఓటర్లను ఆయన అభ్యర్థించారు. స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. టీడీపీ తమతో పొత్తు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. తమను గెలిపిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సుబ్బారావు అన్నారు. తేదీన మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు సుబ్బారావు, సుత్తిగోళ నక్షత్రం నా గుర్తు. నేను 69వ వార్డులో పోటీ చేస్తూ ఉన్నాను. ఈ వార్డులో సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నేను 50 సంవత్సరాలుగా గాజువాకలో అనేక వివిధ రకాలైనటువంటి సేవలు అటు కార్మిక వర్గానికి కానీ, ప్రజానీకానికి కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరో నా దగ్గరికి వచ్చి సమస్య ఇది ఉందని చెప్పుంటే ఆ సమస్య పట్ల నాకు అవగాహన ఉన్న మేరకు ఎవరి సహకారంతోనైనా సరే దాన్ని పరిష్కారం చేయడం అనేది నేను 50 ఏళ్ళుగా నేను గాజువాక ప్రజల్లో సిపిఎం సుబ్బారావుగా సుపరిచితున్నే. ఈ పోటీ చేసిన అభ్యర్థులు కూడా అదే డైలాగు, మేము నెక్కితే ఇల్లు ఇస్తాం. నేను చెప్తున్నాను, నీ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్థలం చూపిస్తా, పేదలు పంచుతామా అని అడుగుతున్నాం. ఇంకేదంటే ప్రభుత్వ స్థలం ప్రజలకైనా ఉపయోగపడాలి, పేదలకైనా ఉపయోగపడాలి. దానికి ఖచ్చితంగా నేను కార్పొరేషన్లో పోటీ చేసిన ఎగిరిన తర్వాత
నేను వీటికి వ్యతిరేకంగా కూడా నేను పోరాడతాను. అలాగే రోడ్డు సమస్యలు కానీ, డ్రైన్ సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, ఓవర్ ఇవన్నిటి మీద కూడా నిరంతరం నేను ప్రజలతో ఉండి ఆ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నేను పోరాటం చేస్తాను. అన్నీ ఇప్పుడు చెప్పిన సమస్యలు అని చెప్పి అనుకోవట్లా, ఇంకా చాలా సమస్యలు చెప్పలేనివి ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త మనకి ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి నా దృష్టికి ఏది వచ్చినా నేను ఖచ్చితంగా ఆ పోరాటంలో ఉంటాను. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయించాడు. ఆస్తి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ దంపతులు, భారత శాస్త్రవేత్తలు ప్రజలను కాపాడారన్న హరిచందన్. నాడు నేడు పనులకు నిధుల కొరత లేదు, ఆసుపత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దన్న సీఎం జగన్. అనంతపురం జిల్లా కియా కార్ల కంపెనీ సమీపంలో రోడ్డు ప్రమాదం, కారులో ప్రయాణిస్తున్న 4 మృతి. నగరంలో పారిశుద్ధ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి. పెదజాలారిపేట బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశం. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.